చంద్రబాబు నివాసం వద్ద సందడి నెలకొంది. ఎన్నికల్లో కూటమి విజయంతో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు ఇటు అధికారులు తరలివస్తున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు చంద్రబాబు నివాసం వద్ద మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, చంద్రబాబు నివాసం వద్దకి ఈ రోజు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఇటు అధికారులు నేతలు టీడీపీ నేతలు తరలివస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ భద్రత కూడా మరింత పెంచినట్లు సమాచారం. ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, చంద్రబాబు నివాసం వద్ద నిన్నటి కంటే ఈ రోజు ఇంకా సందర్భ వాతావరణం రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉన్నతాధికారులతో పాటు ఎవరైతే టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చంద్రబాబును కలిసి అభినందనలు తీసుకుంటున్న పరిస్థితి ఇక నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉన్నతాధికారులు ఎవరైతే ముందస్తు అపాయింట్మెంట్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా లోపలికైతే పంపిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు వచ్చారు. ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. చక్కగా వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఎవరైతే అనుమతి తీసుకోకుండా వచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడే గేట్ దగ్గర నుంచి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు వచ్చి నేరుగా వెళ్ళి చంద్రబాబును కలవాలని చెప్పి ఇక్కడ గేట్ దగ్గరకు వచ్చారు. అయితే అక్కడ లోపల కనుక్కునే అపాయింట్మెంట్ లేదు అని చెప్పడంతో ఆయన దాదాపు ఒక 10 నుంచి 20 నిమిషాల సేపు ఇక్కడ వెయిట్ చేసి ఆ తర్వాత వెనుదిరిగిన పరిస్థితి నెలకొంది. అలాగే కొల్లు రఘురామరెడ్డి కూడా ఆయన కూడా వివిధ మార్గాల్లో చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇటు పరిస్థితుల్లో అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు లేదు. ఎందుకంటే ఆయన సందర్శకులు అలాగే ఎంపీ అభ్యర్థులు ఎవరైతే టీడీపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరితో కూడా చాలా బిజీగా చంద్రబాబు గడుపుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రేపు ఎన్డీఏ మీటింగ్కి మొత్తం కూడా ఎంపీలు హాజరవుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఎంపీలందరూ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ రేపు అనుసరించాల్సిన వ్యూహాలపై వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. ఎందుకంటే చాలా మటుకు అంటే ఇప్పుడు గెలుపొందిన ఎంపీల్లో చాలా మటుకు తొలిసారిగా గెలిచిన ఎంపీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు ఏ విధంగా వ్యవహరించాలి, ఎన్డీఏ కూటమి మీటింగ్ రేపు అక్కడ న్యూఢిల్లీలో జరగబోతుంది. అక్కడ ఎటువంటి విధి విధానాలు ఉంటాయి, ఎలా మెలగాలి అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు ఎంపీ అభ్యర్థితో కూడా చర్చిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అందుబాటులో ఎవరెవరు ఉన్నారు అంటే ఇక్కడ సమీపంలో ఎవరైతే కేశినేని చిన్ని కావచ్చు, పెంసాని చంద్రశేఖర్ కావచ్చు, ఈయన్ని కలుస్తానికి వచ్చిన విజయనగరం ఎంపీ కొలిశెట్టి అప్పలనాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నివాసానికి అయితే చేరుకున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క బయట అయితే అంతా సందర్భ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున చంద్రబాబుకి అభినందనలు తెలుపుతూ ఇక్కడ పాలాభిషేకాలు చేయడం కానీ అన్ని కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు మొత్తం కూడా అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కరకట్ట మార్గం మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్తో నిండిపోయి ఉండడంతో పోలీసులు కూడా కొన్ని ఆంక్షలు కూడా పెడతాం కూడా జరిగింది. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మొత్తాన్ని డైవర్ట్ చేసి చంద్రబాబు ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు బలగాలైతే మోహరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ పూర్ణ. ఈ రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలిగించే ప్రజానీకానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు అన్న ఎన్టీఆర్ గారు ఈ పార్టీ స్థాపించి తెలుగు ప్రజలకి ఆరాధ్యమయ్యారు. వారికి ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రధానంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని భావితరాలకు అందించడానికి కంకణం కట్టుకున్నారు. ఇన్ని అవమానాలు, ఇన్ని ఇబ్బందులు, జైలు పాలు అట్టంగా జైలు పెట్టినా సరే ఎక్కడ కూడా వారు మనోధైర్యాన్ని విడిచిపోకుండా మా ఈ రాష్ట్ర ప్రజానీకానికి వారు 5 కోట్ల ఆంధ్రులకి ఇచ్చి ఈరోజు గౌరవాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువగలం పేరుతో రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానీకాన్ని వారికి అండగా ఉండి ప్రజా సమస్యల పట్ల అవగాహన కల్పించి ఈరోజు పాదయాత్ర చేసి అధికారం రావడానికి కీలక భూమికి పోషించిన గౌరవనీయులు యువ నాయకులు నారా లోకేష్ గారికి వారు ముగ్గురికి కూడా ఈరోజు పాలాభిషేకం చేసి మేము సత్కరించుకున్నాం.